Hi students, today lesson 9th class Social Studies Geography జనాభా పాపులేషన్ సాంఘిక అధ్యయనములో జనాభా ఒక కీలకమైన అంశం. పాపులేషన్ ఈజ్ ద పివోటల్ ఎలిమెంట్ ఇన్ ద సోషల్ స్టడీస్. మానవులు భూవనరులకు ఉత్పత్తిదారులుగాను వినియోగదారులుగాను ఉన్నారు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జంప్షన్స్ ఆఫ్ ద ఎర్త్స్ రిసోర్సెస్. భారతదేశ జనగణన శాఖ మన దేశ జనాభాకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ద సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ అస్ విత్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. మార్చి 2011 నాటికి భారతదేశ జనాభా 1210.6 మిలియన్లుగా ఉంది. ఇండియాస్ పాపులేషన్ యాజ్ ఆన్ మార్చ్ 2011 స్టూడ్ ఎట్ 1210.6 మిలియన్. ఇది ప్రపంచ జనాభాలో 17.5%, విచ్ అకౌంట్ ఆఫ్ 17.5% ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్. ఈ 1.21 బిలియన్ల మంది ప్రజలు ప్రపంచ విస్తీర్ణంలో 2.4%గా ఉన్న మన దేశం యొక్క విస్తారమైన 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అసమానంగా వ్యాపించి ఉన్నారు. దీస్ 1.21 బిలియన్ పీపుల్స్ ఆర్ unevenly distributed over our country's vast area of 3.28 million square kilometers, which accounts for 2.4% of the world's area. ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్ ఈజ్ ద మోస్ట్ పాపులస్ స్టేట్ ఇన్ ఇండియా. దేశ జనాభాలో ఉత్తరప్రదేశ్లో దాదాపు 16% మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 16% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్. హిమాలయ రాష్ట్రమైన సిక్కిం కేవలం 0.6 మిలియన్ల జనాభా కలిగి ఉన్నారు. ద హిమాలయన్ స్టేట్స్ ఆఫ్ సిక్కిం హ్యాజ్ పాపులేషన్ ఆఫ్ జస్ట్ అబౌట్ 0.6 మిలియన్. లక్షద్వీప్లో 64,429 మంది మాత్రమే ఉన్నారు. లక్షద్వీప్ హ్యాజ్ ఓన్లీ 64,429 పీపుల్. భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది కేవలం 5 రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇండియాస్ పాపులేషన్ లివ్స్ ఇన్ జస్ట్ 5 స్టేట్స్. అవి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. దీస్ ఆర్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్. విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. రాజస్థాన్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. భారతదేశ మొత్తం జనాభాలో కేవలం 5.5% మంది మాత్రమే రాజస్థాన్ కలిగి ఉంది. 5.5% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా హ్యాజ్ రాజస్థాన్. భారతదేశంలో మొదటి జనగణన 1872 సంవత్సరంలో జరిగింది. ఇన్ ఇండియా ద ఫస్ట్ సెన్సస్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1872. మొదటి సంపూర్ణ జనగణన 1881 సంవత్సరంలో జరిగింది. ద ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ వాజ్ టేకెన్ ఇన్ ద ఇయర్ 1881. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. సెన్సస్ హ్యావ్ బీన్ హెల్డ్ రెగ్యులర్లీ ఎవ్రీ 10 years. జనసాంద్రత, పాపులేషన్ డెన్సిటీ. ఒక యూనిట్ ప్రాంతంలో గల జనాభా సంఖ్యను జనసాంద్రతగా లెక్కిస్తారు. పాపులేషన్ డెన్సిటీ ఈజ్ కాలిక్యులేటెడ్
యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెర్ యూనిట్ ఏరియా. బంగ్లాదేశ్, జపాన్ మాత్రమే భారతదేశం కంటే ఎక్కువ సగటు జనసాంద్రతలు కలిగి ఉన్నాయి. ఓన్లీ బంగ్లాదేశ్ అండ్ జపాన్ హ్యావ్ హయ్యర్ యావరేజ్ పాపులేషన్ డెన్సిటీస్ దాన్ ఇండియా. 2011 సంవత్సరంలో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 మందిని కలిగి ఉంది. ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2011 వాజ్ 382 persons per square kilometers. బీహార్లోని చదరపు కిలోమీటరుకు 1102 మంది, అరుణాచల్ ప్రదేశ్లోని చదరపు కిలోమీటరుకు 17 మంది వరకు ఉన్నారు. 1102 persons per square kilometers in Bihar to only 17 persons per square kilometers in Arunachal Pradesh. జూన్లో భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ బికేమ్ ద 29th స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ జూన్ 2014. 2019 ఆగస్టు 5వ తేదీన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమును జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్, స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ బైఫర్కేటెడ్ ఇంటూ 2 union territories, namely Jammu and Kashmir and Ladakh on 5th August 2019. సారవంతమైన నేలలు మరియు సమృద్ధిగా వర్షపాతం ఉన్న చదునైన మైదానాల కారణంగా ఉత్తర మైదానాలు, దక్షిణాన కేరళలో అధిక జనసాంద్రతలు ఉన్నాయి. ద నార్థర్న్ ప్లెయిన్స్ అండ్ కేరళ ఇన్ ద సౌత్ have high to very high population densities because of the flat plains with fertile soils and abundant rainfall. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.